శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రుడి గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు సపోజ్ వివాహం కానీ, లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ, అదే మ్యాచింగ్, జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి. ఒక వధువుకి ఓ వధుడికి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా. ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేను మీ ఆది తరఫున నేనే ముహూర్తాలు పెడతాను. ఇంకెవరు చేయరు, నేనే చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని, నన్ను ఆదిని సంప్రదించండి. తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే 28వ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్రుడి ప్రభావం. ఇంతకుముందు 16వ తారీఖునే డిసెంబర్ 16 కూడా, డిసెంబర్ 16 కదగానే కన్యా రాశిలోకి ధనురాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అది శత్రుక్షేత్రం కాబట్టి అందరికీ కూడా శుభ ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు. మామూలు ఫలితాలు మాత్రం, చెడు ఫలితాలు మాత్రం ఉండేవి. శుభ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు. కానీ మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలోకి, శనిక్షేత్రం కదా, మకర రాశిలోకి మిత్రుడు అవుతాడు కదా శని శుక్రుడికి. అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం. ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు 28 అంటే జనరల్గా 2వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు 26 రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు. 12 రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా ముందుగా మేషరాశి వాళ్ళకి 2nd హౌస్ లార్డ్ అండ్ 7th హౌస్ లార్డ్ అవడం వలన మళ్ళీ ఆయన అంటే శుక్రుడు దశమ స్థానంలో ఉండడం వలన 10, 11, 12 స్థానాలు అంటే దశమ స్థానంలో ఉండడం వలన కొద్దిగా ఆయన ప్రాబ్లం అవుతుంది మీకు మేషరాశి వాడికి. ఎందుకంటేనండి 2nd హౌస్ లార్డ్ 7th హౌస్ లార్డ్ అయ్యి శుభత్వంలో ఉన్న సప్తమాధిపతి అయిన శుభుడు మళ్ళీ కేంద్రంలో ఉండడం తప్పు. అవునా? తప్పే. కానీ మీకు కూడా మ్యాలఫిక్ అవుతాడు మీ రాశి వాళ్ళకి. అందుకే కానీ ఆయనకి గురుదృష్టి ఉండడం వలన, సపోర్ట్గా గురుదృష్టి ఉంది శుక్రుడికి మకర రాశిలో ఉండడం వలన. సో మకర రాశిలో ఉండడం వలన శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాడంటే మీకు, అంటే మేషరాశి వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి శుభ ఫలితాలే ఇస్తాడు. అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతూ ఉంటాడు. పైగా దశమస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ అంటారు కదా, అందులో పనిచేసే వాళ్ళకి, అలాగే శుక్రుడు కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్లు అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా మంచి యోగాన్నే ఇస్తాడు. ముఖ్యంగా శుక్రుడు కళలకు కారకుడు కాబట్టి సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే పాటలు పాడేవాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా సప్తమాధిపతిగా ఆయన కేంద్రంలో ఉంది, దశమంలో ఉన్నాడు కాబట్టి ఉన్న ఊరి నుంచి బయటికి వెళ్ళవలసి వస్తుంది. అంటే విదేశ పర్యటన ఉంటుంది. అంటే మీలో చాలామందికి షూటింగ్ల రీత్యా, మీ పనుల రీత్యా, గాయకులకి ప్రోగ్రామ్స్ విదేశాలు ఇవ్వడం రీత్యా మీకు ఈ 26 అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ నెల మొత్తం 28 వరకు కూడా ఆయన మీకు విశేషమైన శుభఫలితాలే ఇస్తాడు దశమ శుక్రుడు. ఆయన మీకు 2nd హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి 2nd హౌస్ లార్డ్ అవడం వల్ల పాపత్వం ఉన్నప్పటికీ ఆయన ధనాన్ని, మీకు రావాల్సిన బాకీలని ఇచ్చి తీరుతాడు. అంటే బాకీలని ధనం ఇచ్చి తీరుతాడు, ధనం వస్తుంది. అలా కుటుంబంలో వ్యవస్థ బాగుంటుంది. మీకు శత్రువులు కూడా మిత్రులు అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా మిత్రులు అవుతారు. ముఖ్యంగా మీకు ముఖవర్చస్సు బాగుండడము, పాటలు పాడడం, 2nd హౌస్ లార్డ్ అయ్యాడు కదా, పాటలు పాడే వాళ్ళకి, సంగీతం చేసేవాళ్ళు కూడా
మంచి ప్రతిభ ఉంటుందండి, గుర్తింపు గౌరవం దక్కుతుంది, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీకు భగవంతుడు ఇచ్చాడు. సెకండ్ హౌస్ లార్డ్గా ముఖ్యంగా ధనయోగం బాగా ఉంటుంది. అందరికీ కాదు, బాగా మన జాతకాల ప్రకారము జరుగుతున్న దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఆయన పైగా మీకు సప్తమాధిపతి అయ్యాడు, పరమ పాప అయ్యాడు కదా, మేలఫిక్ అత్యంత పాపత్వంలో ఉన్నవాడు శుక్రుడు మీకు సప్తమాధిపతిగా. కానీ ఆయన సప్తమాధిపత్యం వచ్చినప్పటికీ దశమంలో ఉన్నాడు కాబట్టి వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, దగ్గర గురించి సంబంధాలు ఆగిపోవడము అవన్నీ చేస్తూ ఉంటాడు. మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి, కానీ ఆయన గురుదృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు. ఏదేమైనా కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు బిజినెస్ల పట్ల బాగా డెవలప్ చేసుకుంటారండి. అంటే వస్త్ర పరిశ్రమలు కానీ, లేకపోతే బిజినెస్ గోల్డ్ బిజినెస్ ఉంటాయి సరే, వెండి వ్యాపారస్తులు, వీళ్ళంతా కూడా బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు, అలాగే కొత్త బిజినెస్ శుక్రుడు కారకత్వంలో ఉన్న బిజినెస్లు మీరు పెడతారు. వస్త్రాలు అమ్ముతుంటారు సరే, బట్టల వ్యాపారస్తులు, వాళ్ళు చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ వ్యాపార విస్తరణ చేసుకుంటూ వ్యాపారాల్లో భాగస్వామి కూడా చేర్చుకుంటుంటారు. అది సక్సెస్ అది తీరుతుంది. ముఖ్యంగా దశమంలో శుక్రుడు ఉన్నాడంటే, మీకు దశమంలో శుక్రుడు కాబట్టి విదేశ పర్యటన చేయించడంతో పాటు ఆయన పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తారండి. ఆయన పుణ్య నదుల స్థానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, దశమం కదా కర్మస్థానం, పైగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్టుగా చేయడాలు కూడా శుక్రుడు వల్లనే కలుగుతాయండి. అంటే ఆయన దశమంలో శుక్రుడు ఉన్నాడంటే మీకు మంచివాడు కాకపోయినా కేంద్రాధిపత్య వచ్చాడు కాబట్టి దశమంలో ఆయన యోగించడు. కానీ గురు ప్రభావం వల్ల శుక్రుడు ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళకి చేసేది ఎవరు, మంచి చేసేది ఎవరికే అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకంటే శుక్రుడు ప్రభావం మాత్రం సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళకి బాగా విశేష ప్రతిభ కనుబరుస్తాడు. అందుకని మీరు అమ్మవారు పూజలు ఎంత చేసుకుంటే అంత శుభ ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా ధన విషయంలోనూ సక్సెస్ అవుతారు, ఆర్థికంగా అంటే ధనం. అంతేకాకుండా సప్తమ స్థానం కాబట్టి భార్యాభర్తల విషయంలోనూ అనురాగం పెరగడము, అలాగే త్వరగా వివాహ శుభకార్యాలు జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి 12 రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా, చెప్పాను కదా. మరి రెమెడీస్ మరి ఏం చేయాలి, మేము ఆల్రెడీ చెప్పాను. కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే, జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం హ్రీం క్లీం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని బీజాక్షరాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల. సరే, మనం టెంపుల్స్కి వెళ్తామండి. అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి, మంగళవారం పూట, అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా, నిమ్మకాయలు తిప్పి మనం దీపాలు వెలిగిస్తాం కదా, రాహుకాల పూజలు అంటాం కదా, అది చేసుకున్నా. శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే, కనకదుర్గ అమ్మవారైనా సరే, ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం. అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా. అలాగే ఆ అమ్మవారికి కనకదుర్గ అమ్మవారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి. కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం, దోషాలు పోగొడతారు. అలా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా, మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. అవును, సరే, అది ఒకటి. అంతేకాదు కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి. చండీ హోమాలు కూడా చేయించుకుని చాలా మంచిది. ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు, హోమాలు. అంటే చండీ హోమంలోనే ఈ చండీ నవగ్రహాల యొక్క ఇది ఉంటుంది. అదొకటి. చండీ సప్తసతి అని ఉంటుంది. అది ఇలావన్నీ చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికే అవకాశాలు ఉంటాయి. ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారనడంలో సందేహం లేదండి. ఈ 12 రాసుల వాళ్ళు ఆచరించదగ్గ పనులు ఇవే, అమ్మవారి యొక్క పూజలే. సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. బీజాక్షరాలు మనం చెప్పలేకపోయినా 108 సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ, అష్టోత్తరాలు, దుర్గా అష్టోత్తరం కానీ, మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ
చేసుకోండి. చేసుకుంటే సినిమా రంగంలో కాదు, చదువులో కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు. శుక్రుడి ప్రభావం అలా ఉంటుందన్నమాట. కొన్ని కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా, ఆ రాశుల వాళ్ళకు కూడా ఆవిడ యోగాన్నే కలిగిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీ అందరికీ అంటే 12 రాశుల వాళ్ళకి, మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా, మీనరాశి వరకు కూడా మీ 12 రాశుల వాళ్ళకి సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, ఆనందంగా, సౌభాగ్యంగా, ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.